బీజేపీ నాయకుడు రమేష్ బిధూరి లాంటి నాయకులు ప్రియాంక గాంధీ గారిని మహిళలను అవమానపరిచినట్టు మాట్లాడటం దురదృష్టకరం. మరి ఈ బీజేపీ చెప్పే మాటలు ఓ తీరుగా, చేసే శకలు ఒక తీరుగా, వాళ్ళ నిజస్వరూపాలు ఇట్లా బయటపడుతుంటాయి. అప్పుడప్పుడు ఒక మహిళ అనేది ఇది లేకుండా అవమానపరుచుకుంటూ మాట్లాడటం చూడండి, దౌర్భాగ్యం. కాకపోతే వీళ్ళకు అభివృద్ధి మీద ఉండదు, చేసిన త్యాగాల మీద ఉండదు, ఏది చరిత్రహీనులు వీళ్ళు. కేవలం వీళ్ళకి తెలిసిందని ఒకటి రాముని పేరు పెట్టుకొని, దేవుళ్ళ పేరు పెట్టుకొని పబ్బం గడపడం తప్ప ఈ మూర్ఖులకు తెలియదు ఇలాంటివి. బిడ్డ, మీరు ఇలాంటి వేషాలు వేసుకుంటూ ఇలా మాట్లాడితే, గతంలో ఎంపీ మాట్లాడు, ఇప్పుడు ఇది మాట్లాడు, ఇట్లా మాట్లాడకుండా పోతే మరి మేము నోరు తెరిచి మాట్లాడినాం అనుకో. అందుకే మీకు ఇట్లా దురద ఉంటుందని చెప్పే అక్కడ ఉన్న ఒక ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న అక్కడ మాట్లాడి చూసినరా, వైశ్య అని చెప్పి. ఆ విధమైన మాటలు మాట్లాడుకుంటూ పోతే మీకు తృప్తిగా ఉంటుందా? ఈ సాంప్రదాయాలు అవేనా? దేవుళ్ళని మొక్కుకునేది ఈ హిందూ కోసమేనా? జేసీ ప్రభాకర్ రెడ్డికు మీకు తేడా ఉన్నది. ఎంతసేపు సానుభూతి, సింపతు, సెంటిమెంటు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ బతకటం తప్ప మీరు అభివృద్ధి చేసి మేము ఇది చేసినాం, మేము మా బీజేపీలకు ఇవి చేయగలిగినాం, మా బీజేపీలకు ఈ కుటుంబాలు త్యాగం చేసిన దేశాని కోసమో రాష్ట్రాని కోసమో ఎక్కడికైనా త్యాగం చేసి చెప్పుకోవడానికి ఒక్క చరిత్ర ఉన్నదా మీకు? చరిత్రహీనుల బిడ్డ మీరు. ఇవే మాట్లాడుకుంటూ పోతారు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడు కనుక చేస్తే బిడ్డ ఒక్క బీజేపీ కూడా రోడ్ల మీద తిరగని మీరు అనుకుంటున్నారు. మేము ఆ పరిస్థితి ఓపిక కూడా హద్దు పద్దు ఉంటుంది. గౌరవం మర్యాద ఫస్ట్ నేర్చుకోండి. నీ తల్లి ఆడదే, నీ చెల్లి ఆడదే అనేది మర్చిపోతున్నావు నువ్వు. సిగ్గు సరాలు లేకుండా బరి తెగించి మాట్లాడటాలు, ఇలాంటి వేషాలు వేసుకుంటా, ఇలాంటి కొడుకులు టికెట్ ఎట్టిస్తారు బీజేపీ అధిష్టానానికి సిగ్గుండాలి కొట్టమదట.